ఇగో ఇట్లా తయారయ్యారు చూడురి. మీకు ఇల్లు మంజూరైంది ఓటీపీ చెప్పండి అంటారట. జాగ్రత్త, మీకు పెన్షన్ మంజూరైంది ఓటీపీ చెప్పండి అంటారు. పెన్షన్ వచ్చింది కదా, ఇక నెలకు 4000 పడితే టకటక ఓటీపీ చెప్పిర్రు అనుకో, ఆ పెన్షన్ పడుడేమో కానీ ఇది మొత్తం ఖాళీ అయిపోద్ది మీ అకౌంట్. సైబర్ నేరగాళ్ళు కొత్త ప్లాన్ వేసిరట తెలంగాణ మీద. ప్రజాపాలన దరఖాస్తులకు ఫోన్ కాల్స్, అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక. పొరపాటున నీకు ఇల్లు వచ్చింది, నీకు పెన్షన్ వచ్చింది, 500 సిలిండర్ వస్తుంది, 2500 వస్తాయని ఫోన్లు చేసి ఓటీపీ అడిగితే దయచేసి చెప్పకండి. మిమ్మల్ని ఎవ్వరు ఓటీపీ అడగరండి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు ఓటీపీ అడగరు. కనీసం మీ బ్యాంకు ఆఫీసర్లు కూడా మీకు ఫోన్లు చేసి ఓటీపీ అడగరు. అసలు ఆ విధానమే లేదు అసలు. సో మీ ఓటీపీ అన్నది కాన్ఫిడెన్షియల్, మీ ఫోన్కి మాత్రమే వస్తుంది. అది మీకు మాత్రమే వస్తుంది. మీరు ఏదైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసినప్పుడు, ఇంకేదైనా అప్లై చేసినప్పుడు, లేకపోతే ఏదైనా కొనాలనుకున్నప్పుడు దానికోసం మాత్రమే ఓటీపీ వస్తుంది. వేరే ఏ దానికి ఎవరు మిమ్మల్ని ఓటీపీ అడగరు అన్నది గుర్తుపెట్టుకోండి. మీరు ఓటీపీ మిమ్మల్ని ఎవరైనా అడిగిరంటే మిమ్మల్ని ఎవడో మోసం చేస్తున్నాడంటే లెక్క. తెలంగాణ మీద పడ్డారట, దయచేసి ఓటీపీలు చెప్పకండి. ఇగో 6 గ్యారంటీలకు శివయ్య దరఖాస్తు చేసిండట. కుటుంబ సభ్యులుగా పార్వతి, కుమారస్వామి, వినాయకుడట. సోషల్ మీడియాలో అప్లికేషన్ ఫారం వైరల్ అవుతుందట. ఏందో ఇది, ఎవరో మన మహానుభావుడు. ఇగో ఇట్లా శివుని బొమ్మ ఇచ్చిండు. ఏంటో ఇది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుందట. ఎవరో ఇక పెడుతుంటారు కదా